రాసినటువంటి కీర్తనాకారుడు కీర్తనలలో చాలా కీర్తనలు ఆయన రాశారు. అందులో ఇది ఒక దావీదు రాసినటువంటి ఇది ఒక కీర్తన. ఈ మానవులో హగీదు చాలా విలువైన మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మనం చాలా విషయాల్లో దేవుని సన్నిధిలోకి వచ్చి అడుగుతాం. ఎక్కువగా బయట విషయాల కంటే మన సొంత విషయాల కోసం ఎక్కువగా మనం ప్రభుని అడుగుతాం. అడగటంలో తప్పేమీ లేదు, కానీ దేవుడు తన వాక్యంలో ఏమంటారు అంటే మత్తయి 6:8 ప్రభు ఈ విధంగా తెలియజేస్తారు, మీరు మీ తండ్రిని అడగముందే మీకు అక్కరలో ఉన్నవేమో ఆయనకు తెలియదు. మనం ఇదే విషయం ఏకదాటికి అడుగుతూ ఉంటాం. కానీ ఆయన అంటారు, నేను ఎరుగుతాను, నీకు అక్కరకున్నవేమో నేను ఎరుగుతాను. అంటే మనం అడగక మునిపే మన అక్కరతలను ఎరిగినటువంటి దేవుడు. మరి అలాంటప్పుడు మనం ఏమడగాలి, ఏమడగాలో కూడా దేవుడు తన వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తాడు. తన వాక్యం తిమోతి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఈ విధంగా ప్రభు తెలియజేస్తారు, చదవాలి. మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు హెచ్చరించుచున్నాను. ఇది మంచిది అంటాడు. చాలా చూసారు, మన అక్రతలు ఏంటో ఆయనకి ముందే తెలుస్తుంట. అంటే ముందే తెలిసిన తర్వాత మన అక్రతల గురించి మనం అడగవలసిన అవసరం లేదు. కాబట్టి మనం అడగవలసింది ఏంటో ఈ లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తుంది. మనుషులు అందరికీ ఎందుకు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి? అందరూ ఆయన పోలికలు సృష్టించబడ్డారు. ప్రతి మానవుడు కొందరు దేవుని వాక్యం తెలియకుండా, జరగకుండా గుడ్డివారిగా ఉంటారు. సోదరు గుడ్డివారిగా ఉంటారు. గుడ్డివాడు వాడు దారి మీద దారులు వెళ్తున్నప్పుడు వాస్తవానికి అతను ఎక్కడికి వెళ్తాడు తనకు తెలియదు. గుడ్డివాడికి ఒక మార్గదర్శకుడు కావాలి. ఈరోజు ఎందుకు మనందరికంటూ దేవుడు తెరిచాడు అంటే మన చుట్టూ ఉన్న అనేక మంది గుడ్డివారికి మనం రక్షణ మార్గం చూపించడానికి. కానీ అందుకు దేవుడు మొదటగా మన కన్ను తెరిచి మరి వారికి ఎవరు దాన్ని చూపిస్తారు? ఈ శరీర మార్గాలు ఎవరు చెప్తారు? నిత్య జీవనం గురించి ఎవరు పరిచయం చేస్తారు? అందుకే నిన్ను నన్ను నమ్మి మొదటిగా మనకి దేవుడు ఏం చేస్తాడంటే ఆ నిత్య జీవాన్ని ఇచ్చి, ఆ రక్షణ ఇచ్చి, ఆ మార్గములు దేవుడు మొదటిగా మనం నడిపిస్తున్నాడు. ఎందుకంటే నీతో పాటు అనేకలు నడిపించాలి. కాబట్టి కొందరేమో దేవుని సత్యం తెలుసుకుని కూడా అనేకులు నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అది ఎలా ఉందంటే
ఒకవైపున దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి నోవాహు దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా ఒక వాడను నిర్మిస్తున్నాడు. వాస్తవానికి నోవాహు వాడ నిర్మించే సరికల్లా దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 11:7 భాగాన్ని చూడండి. గట్టిగా చదవాలి. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వలె రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేశాను. చాలు చూసారా దేవుని వాక్యం ఏం చెప్తుందో. నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడిన మాట. నవకాలం వరకు కూడా కొన్ని విషయం నవకాలం వరకు కూడా జరగలేదంట. ఏంటి నవకాలం వరకు జరగలేదు ఇక్కడ చూడలేదు అంటే వర్షం చూడలేదు. ఏం చూడలేదు? వర్షం అంటే ఏంటో నవకాలం వరకు తెలియదు. మరి ఎట్లాగా పంటలు పండించేవారు, భూమి ఎలా తడిపేది అని అంటే ఆదికాండం 2:6 ఒకసారి జ్ఞాపకం చేయండి. 2:6 అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. అది వినాలి కదా. నేల ఆవిరి లేచి నేలంతా కూడా తడిపెనట. ఇప్పుడు నోవాహుకు దేవుడు ఏం చెప్పాడు? నోవాహు నేను భూమి మీదకి జలప్రలయం రప్పిస్తున్నా. వాన కాదు, జలప్రలయం. ఎందుకు దేవుడు జలప్రలయం రప్పించాలనుకుంటున్నాడు? జంతువులేంటి, పశువులేంటి, పురుగులేంటి, అది వరకు ఈ భూమి మీద ఎంతమంది మానవాళి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా జలప్రలయం ద్వారా తుడిచి వేసేయాలనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ పూర్తిగా లోకమంతా కూడా చెడిపోయి. ఆదికాండం 6:5 అలాగే 11 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. ఏంటి గొప్పదట? చెడుతనం. మనుషుల యొక్క చెడుతనం, మనుషుల యొక్క పాపం యావత్తు ప్రపంచమంతా కూడా నాశనం కావాల్సి వచ్చింది. జంతువులు ఏ పాపం చేయలేదని మానవ పాప ఫలితం జంతువులు కూడా ఆ శాపను అనుభవించవలసి వచ్చింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. మనం ఎలా ఊహిస్తున్నాం? ఊహ కూడా, మనుషుని యొక్క ఊహ కూడా చెడిపోయింది. తలంపులు పూర్తిగా చెడిపోయినాయి. అంటే దేవుని గురించిన ఆలోచన కానీ, దేవుని పట్ల భయం కానీ, దేవుని పట్ల శ్రద్ధ కానీ ఎప్పటికీ పూర్తిగా చెడిపోయిన భూలోకం అంతా. అందుకని దేవుడు 11 భాగంలో చదవాలి. చదవాలి. చదవమ్మా. ఎంత చెడిపోయిందంటే భూలోకం అంతా కూడా బలకాలతో నిండిపోయింది.
ఎవరైనా బంగారు చైన్ వేసుకెళ్తూ ఉంటే చైన్ తొందరలు కనిపిస్తారు. అమ్మాయి వెళ్తూ ఉంటే బలాత్కారంగా ఆమె పాడు చేయడం గొప్పవారు కనిపిస్తారు. ఇప్పుడు చూడండి ఎంత బలాత్కారంతో నిండిపోయింది. ఇప్పుడు చూడండి మీరు యెరూషలేము చూడండి, ఇజ్రాయేల్ దేశం చూడండి, ఇరాన్ దేశం, ప్రపంచమంతట్లో ఇరాన్ ఏమంటుందంటే భూమి మీద ఇజ్రాయేల్ అనేవాడే, యూదుడు అనేవాడే లేకుండా అంతము చేస్తున్నాడు. ఎందుకు నీకంతా వాళ్ళంటే కాక ఒక మాట చెప్పిన, భూమి మీద కనుక యూదులు లేకపోతే ప్రపంచం లేదు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? భూమి మీద కనుక యూదుడు లేక ఇజ్రాయేల్ ప్రజలు లేకపోతే ప్రపంచం లేదండి. వాళ్ళు బట్టి ప్రపంచం కానీ సంఖ్య రియాక్టర్స్ అంటే ఇజ్రాయేల్ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని ఇలా ఎన్నో రియాక్టర్స్ వారు కడుతున్నారు. ఇదే యుద్ధానికి కాదు, అదే అమెరికా జోక్యం చేస్తుంది. మరొక వైపున ఉక్రెయిన్ మీద రష్యా ఈ రోజున, ఆ రోజుల్లో భూమంతా కూడా ఎలాగైతే బలాత్కారం నిండిపోయిందో సేమ్ ఈ దినాల్లో కూడా అదే. నోము దినాలు ఈ రోజులే తీసుకోవాలనుకోకుండా చెప్పారు. దేవుడు ఈ భూలోకంలో జరుగుతున్న దృశ్యాలు దేవుడు సహించలేకపోతున్నాడండి, దేవుడు భరించలేకపోతున్నాడండి. ఒక మాట చెప్పాలంటే అందుకని దేవుడు పూర్తిగా ఏది మిగిల్చుకుంటగా అంత నాశనం చేయాలనుకుంటాడు. ఇప్పుడు నోవహు కుటుంబము ఈ జలప్రళయం నుండి రక్షించబడటానికి దేవుడు ఒక వాడం తయారు చేయమని. అది చాలా పెద్ద వాడ, అది 3 అంతస్తులు కలిగిన వాడ. ఏమండి, 80 వ్యక్తులు దాచుకోవడానికి, తల దాచుకోవడానికి అంత 3 అంతస్తులు కలిగిన అంత పెద్ద వాడ కావాలా? కానీ కాదు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రండి, ఈ జలుపు రండి, ఎవరైనా తప్పించుకోవడానికి ఇదిగో వాడుంది, సిద్ధంగా ఉంటారు, రండి అని దేవుడు అంత గొప్ప పెద్ద వాడు తయారు చేయించి నోవహుకు దొడ్డ వేస్తున్నాడు. నోవహు చెప్తున్నాడు, రండి, జలుపు రాబోతుంది 40 దినాల్లో, మీకోసమే సురక్షితంగా ఉండటానికి, ఆ జలుపు రక్షించడానికి ఇదిగో మీకోసం వాడు కట్టాను. ఏ ఒక్కరు సాధించగలరు? వారి మైండ్ సెట్ చూడండి, ఆ దినాలలో ఎట్లాగా ఉంటుంది వారి మైండ్ సెట్. లోకా సువార్తలో 17:26 వచ్చిన మాట. నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు కదా జనులు తినచ్చు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇవ్వబడుచు ఉండేది. అంటే వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా దేని మీద ఉంది? తినేవాడు తింటున్నాడు, త్రాగేవాడు త్రాగుతున్నాడు, పెళ్లి గురించి ఆలోచన కలిగిన వాడు పెళ్లి గురించి ఆలోచన నిమగ్నమైపోయాడు, పెళ్లికి ఇవ్వాలనుకున్నాడు పెళ్లికి ఇవ్వటం ఈ కార్యక్రమం, వీటిల్లోనే నిమగ్నమైపోయాడు. కానీ అసలు ఏంటి ఈ వృద్ధుడు అసలు ఏం చెప్తున్నాడు రా ఈ పెద్ద ఆయన? ఒక్కరు కూడా సెవి పెట్టలేదంట, సెవి పెట్టలేదు, ఒక్కరు కూడా వినలేదంట, వినడానికి ఇష్టపడలేదంట. బిజీ, నేను చెప్పే మాట వినడానికి నాకెక్కడ టైం ఉంది? బిజీ. ఈ రోజులో కూడా షెడ్యూల్, వాక్యం కూడా టైం, చదవడానికి కూడా టైం లేదు, బిజీ షెడ్యూల్. ఉద్యోగం చేసుకోవాలి కదే బిజీ, చదువుకున్నాను కదే బిజీ, ఇంటి పని చేసుకోవాలి కదే బిజీ, ఎక్కడ చూసినా బిజీ. సోదరి సోదరుడు, నువ్వు ఏ బిజీలో ఉండిపోయావు?
దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు వినినంత బిజీ అనేవో, దేంట్లో నీ బిజీ అయ్యావో అది దేవుడిచ్చిందేగా. ఆ ఉద్యోగం, ఆ చదువు దేవుడిచ్చిందేగా. ఆయన ఇచ్చిన దానిని ఏదేం పెట్టారా, ఆయనకు దూరం పేరున బిజీ అయిపోయావా నీవు, ఏదో రోజున దాన్ని కూడా తీసేస్తాను. నోవహు కాలంలో అదే జరిగింది. నోవహు వాడులోనికి వెళ్ళిన దినం అంటే అయిపోయింది టైం. ఈరోజు మనకున్న సమయం బైబిల్ ఏం చెప్తుంది? గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ ఇదేమంటారంటే శాస్త్రవేత్తలు ఏమంటారు, సైన్స్లు ఏమంటారంటే యుద్ధం ఆపాలి అంటే 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకునే వ్యక్తి వస్తే ఆగుతుంది అంటున్నారు. ఆ ఒప్పందం తీసుకునే వ్యక్తే యాంటీ క్రైస్ట్. ఎందుకే జరిగేదంతా ఇశ్రాయేలు దేశం మీదకి ఎంతంత యుద్ధం ఎందుకలా జరుగుతుంది అంటే దానికి ఒకే ఒక రీజన్, ఒకే ఒక కారణం ఏంటో చెప్పనా? అల్ అక్షా మసీ అనేది అక్కడ ఉంది, ఇశ్రాయేలు దేశంలో ఉంది. ఒకనొకప్పుడు అది సొలొమోను కట్టిన టెంపుల్. అది మహారాజైన సొలొమోను కట్టాడు దేవాలయం. దావీదు కట్టాలనుకున్నాడు, కానీ నీవు యుద్ధాలు చేస్తావు, నీ చేతులంతా రక్తంతో నిండిపోయాయి, నా మందిరం కట్టడం నీకు చేత, నువ్వు కట్టడానికి వీలు. నీ కొడుకైనటువంటి సొలొమోను కట్టాలని దేవుడు చెప్పాడు. కట్టడానికి కావలసిన బంగారం అంతా, వెండి అన్ని సమకూర్చేశాడు. విస్తారమైన ఎంత సమకూర్చాడంటే లెక్క పెట్టలేనంత సమకూర్చాడు. దానితో సొలొమోను మందిరం కట్టాడు. మందిరం అంతా కూడా బంగారంతో పొదిగించేసాడు. అయితే వీళ్ళు క్రమేణా దేవునికి దూరమవుతూ వచ్చారు ప్రజలు. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకుని చాలా మందిని బందీలుగా తీసుకుని తన దేశానికి వెళ్ళిపోవటమే కాక ఆ మందిరాన్ని కూలగొట్టేశారు. ఆ మందిరం కాల్చేసినప్పుడు ఆ బంగారం అంతా కరిగి కిందకి వెళ్ళిపోయింది. ఏనుగుల చేత పునాది వేసినటువంటి రాళ్ళనంట ఏనుగుల చేత లాగించారట. ఆ బంగారం వెలుగు తీట 600 సంవత్సరాల కాలంలో అక్కడ ముస్లిం తన ఆధీనం చేసుకుని స్వతంత్రించుకొని అదే స్థలంలో మసీదుని కట్టారు. మీకు అర్థమైందా? ఇది ఇప్పుడు వివాదాస్పదమైన స్థలంగా ఉంది ఇశ్రాయేలు ప్రజలకి, ముస్లిమ్స్. ఇప్పుడు అక్కడ మందిరం నిర్మాణం చేయటానికి వాటి గురిన టెక్నాలజీ, ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే అండర్ గ్రౌండ్ లో మందిరం అలాగ తీసేసి మసీద్ని అలాగ తొలగించేసి ఆ మందిరాన్ని అప్పటికప్పుడు అలా ఇమీడియట్ గా కట్టేయడానికి అంత టెక్నాలజీతో మందిరానికి కావాల్సినంత ప్రిపేర్ చేసి ఉంచారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఇక్కడే వచ్చిన సమస్య, ఆ స్థలం ఆదరించారు ముస్లిమ్స్, మాది అంటారు. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే సీక్రెట్గా వెళ్ళి స్కాన్ చేస్తారు ఆ స్థలాన్ని. ఎక్కడ సొలొమోను మందిరం ప్రతిష్ఠించిన దినాన్ని సొలొమోను ఏం చేశాడో తెలుసా? 1,20,000 గొర్రెలు వధించారు. ఇక్కడ అనేకమైన వేల పశువులు వధించారు. ఈ రక్తం అంతా ఏమైందంటే కిందకి వెళ్తారు. వాళ్ళు స్కాన్ చేస్తే ఆనాటి కాలం యొక్క రక్తము ముద్దులు ఆ కింద స్కాన్లు కనిపించి ఇదే మా మందిర స్థానం.
ఖచ్చితంగా కట్టాలంటారు అక్కడ మందిరం అంటే ఖచ్చితంగా కట్టాలి. వారు మందిరము కడితేనే అంచీకరిస్తూ నేనే క్రీస్తునని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు కట్టబోయే మందిరంలోనికి వచ్చి నన్నే ఆరాధించిన ప్రపంచం అంతా కూడా పూజించమని కోరుతాడు. అది జరగాలి అంటే వారు మందిరం కట్టాలంటే ఇదిగో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరు ఆపుతారు యుద్ధాన్ని? ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. పోయింది ఆ యుద్ధంతో మనకేంటి? మనకేం సంబంధం? జరిగింది లేదు. ఇశ్రాయేలు ప్రజల జీవితం ప్రపంచంతో ముడిపడి ఉండాలి. ఒక వాచి పని చేయాలి అంటే దేని బట్టి పనిచేస్తుంది తెలుసా? లోపల ఉన్న మిషన్ బట్టి పనిచేస్తుంది. ప్రపంచమంతటికి కూడా మిషన్ ఇజ్రాయేల్ కాదు. మేకి ఎంత చిన్న దేశం తెలుసా ఇజ్రాయేల్ దేశం? చుట్టూ ఎన్ని దేశాలని తెలుసా? శత్రు దేశాలు అన్ని అంత చిన్న దేశం శత్రువులు తట్టుకుని వారు వేసే బాంబులని తట్టుకుని నిలవగలిగిందంటే దేవుడు అప్పుడు చెప్పాడు 121వ కీర్తనలో, ఇశ్రాయేలు కాపాడువాడు చెప్పండి పునకడును. అది అసలు విషయం. సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుడు అన్నాడు, నా మనస్సు నా దృష్టి ఎల్లప్పటికీ ఉంటుంది. దేవుని పిల్లలారా, కాబట్టి దయచేసి నవహో దినాల్లో బ్రహ్మాండమైన భయంకర జలప్రయం రాబోతుందిరా, రండి లోపలికి రండి అంటే తన మాటలు ఎవరు పట్టించుకోవాలి. ఆయన మాటలు ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు మేము మాట్లాడాలి, మా మాటలు కూడా పట్టించుకోకపోయినా ప్రభు చెప్పమన్నాడు అంతే, తెలియచేయమన్నాడు అంతే. నోవు చెప్పేటువంటి మాటలు వినగలిగిన స్థాయిలో లేరు ఆనాటి కాలం ప్రజలు. తినేవాడు తింటున్నాడు, సంపాదిస్తున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, తందనలు ఆడుతున్నాడు, పెళ్లి కొరకు సిద్ధపడేవాడు పెళ్లి సిద్ధపడుతున్నాడు, పెళ్లి చేసేవాడు కుటుంబీకులు పెళ్లి చేయడానికి రెడీ అందరూ అన్ని రకాల మైండ్ సెట్లు మునిగిపోయారు. ఈ మాటలు ఎక్కడ వింటారు? ఎప్పుడైతే నోవహు ఓడలోనికి వెళ్ళాడో తన కుటుంబం వెళ్ళిపోయిందో లోపలికి, పిల్లరా నోవహుతో దేవుడు చెప్పాడు, నోవహ పశువులన్నిటినీ జంతువులన్నిటినీ వెలుమన్నాడు, చెత్తలుగా నువ్వు లోపల పెట్టాడు. వాస్తవం చెప్పాలంటే ఆ స్థలం మనుషులతో నింపబడాలి. మనుషులు ఎప్పుడైతే రాలేదో ఆ మనుషుల స్థలంలో పశువులతో దేవుడు నింపవలసి వచ్చింది. సరిగా చివరిగా దేవుడు ఏం చేస్తాడంటే నోవహును ఓడలో పెట్టేసి దేవుడే తరపును బిగించాడు. 8వ అధ్యాయంలో ఆ మాట దానికంలో 8:16 మనం చదివినట్లయితే, ఏడు 16 దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసి, ఇది చాలా ప్రాముఖ్యం. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసి, ఎవరు మూసివేసారు? చెప్పండి, ఎవరు మూసివేసారు? దేవుడే మూసివేశారు. అంటే ఆ వాడ తాళాలని లాక్ ఇవ్వాల, నువ్వే లోపల నుండి లాక్ వేసుకో అని అనలా. ఆ లాక్ నేను వేస్తాను, ఆ తాళం నాకు తెలియదు. ఎందుకో తెలుసా? ఆ వర్షం కురుస్తున్నప్పుడు, జలప్రలయం వస్తున్నప్పుడు కాబట్టి మనుషులకి ఎక్కడ ప్లేస్ లేదు. ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు నోవహు దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నోవహు ఏం చేస్తాడు? జాలిపడి కోపం చేస్తాడు. లేదు, దాటిపోయింది కృపక్క, నేను ఇచ్చిన స్థానం దాటిపోయింది. ఇంకా వారు వినలేదు కాబట్టి
తప్పదిక అని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడలో పెట్టి దేవుడే వాడికి తలపిస్తాడు. ఇప్పుడు కూడా ఏంటో తెలుసా, ఎప్పుడైతే సంఘం ఎత్తపడుతుందో, పరిశుద్ధులు ఎప్పుడైతే ఎత్తపడతారో మధ్యాకాశానికి ఈ ప్రపంచమంతా కూడా కృపాత్వాలను మూయబడతాయి. అప్పుడు ఈ ప్రపంచమంతటిని కూడా పరిపాలన చేస్తాడు ఒక వ్యక్తి, అతడు యాంటీ-క్రైస్ట్. ఇలాగా ఈనాడు ప్రపంచమంతా కోరేది అది. మీ మాటలు చెప్తారని దేవుడైన కావాలి, దయ్యమైన కావాలి, ప్రపంచము సమాధానంగా ఉండాలంటే మా వల్ల కాదు అంటున్నారు. అటు మోడీ ఏంటి, మోడీ గారు ఏంటి, అటు డొనాల్డ్ ట్రంప్ గారు ఏంటి, ఇటు పుతిన్ ఏంటి, ఇది మా వల్ల జరిగే యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధముగా చుట్టుముట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా కూడా 2 బ్యాచ్లు అయిపోతాయి. 2 బ్యాచ్లు వెళ్ళిపోతాయి ప్రపంచం అంతా. ఇజ్రాయెల్ సపోర్ట్గా కొన్ని దేశాలు వస్తున్నాయి, మిగిలిన దేశాలన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్గా వస్తాయి. రష్యా, చైనా, దేవుని పిల్లలు మా భద్రత ఉంది. ఏ దేశం వచ్చి ఎదుర్కోగలరు, మా దగ్గర అనుభవములు ఉన్నాయి. ఈనాడు చాలా దేశాలు అది చూసుకునే కనిపిస్తారు. చివరి దినాల్లో ఈ విషయం జాగ్రత్తగా గమనించారు. రాబోయే దినాల్లో జరిగినట్లుగానే అక్కడైతే మనం చదువుతున్నాం. మళ్ళా చదువుతామా కాదు. లూకాసు వార్తలో రాబోయే దినాల్లో ఏమి జరిగిందో మనుష్య కుమారుడి దినములలో జరిగింది. రాబోయే దినాలు ఏం జరిగింది? భూమి అంతా చెడిపోయింది. ఊహంతా తలపులన్నీ కూడా చెడిపోయి తల్లిదండ్రులకు ప్రమేయం లేకుండా కానీ వారికి నచ్చినట్టుగా పెళ్లి చేస్తున్నారట. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచన భాగంలో మనకు గమనిస్తే అప్పుడు చదవాలి. కొంచెం పై వచ్చు. చక్కని వారిని చూసి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను, అది నోహు కాలంలో జరిగింది ఏంటంటే మనసుకు నచ్చితే చాలు. నాకు నచ్చితే చాలమ్మా, నీకు నచ్చకపోతే నీకు నచ్చకపోతే పర్వాలేదు, నాకు నచ్చితే చాలు డాడీ, నీకు నచ్చకపోతే నీ కర్మ. ఈ రోజున ప్రపంచంలో పరిస్థితి ఇట్లాగే ఉంది. నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకోవడం ఆనాడే కాదు, రావు కాలంలోనే కాదు, నేటి కాలంలో కూడా ఇదే స్థితి. ఈ రోజున అందుకని ప్రభుత్వం నోహు దినములలో జరిగినట్టునో మనుష్య కుమారుడి దినములలో జరుగు. మనకు కనిపించట్లేదా ఈ పరిస్థితులు? అంటే ఎలాంటి సమయాల్లో ఉన్నామో మనం ఆలోచించు. కానీ నోహు దినాల్లో దేవుడు నవ్వుతున్నాడు. నోవాహ, ఇదిగో ఇంద్రధనుసు పెడుతున్నాను చూడు. ఏడు తెలుసా ఇంద్రధనుసు? ఇప్పుడు జల ప్రయత్నంతో భూమి ఆకాశం కలిసిపోయిందట. ఏది మిగలేదు. ప్రపంచమంతట్లో ఏదైనా ఎత్తైన స్థలం ఏదైనా ఉందంటే ఎవరెస్ట్ శిఖరం ఉంటారు. ఏది? ఆ ఎవరెస్ట్ శిఖరాలు సైతం నోహు కాలంలో జల ప్రయాణంలో మునిగిపోయి
ఎనమండుగురు కుటుంబం మాత్రమే, కొన్ని జంతువులు, కొన్ని పక్షులు మాత్రమే, పశువులు మాత్రమే వాడలో ఉండి ఆ జలప్రాయ నీటి మీద తేలుతూ ఉన్నారు. ఆ వాడొకటి మాత్రమే, అందులో మన మనుషులు మన ఎనమండుగురు మాత్రమే. ఆ ఎనమండుగురు నుండి ఈ రోజున ప్రపంచమంతా కూడా ఇంత సంతానం, ఇంతమంది ప్రజలందరూ కూడా ఆ ఎనమండుగురు నుంచే వచ్చాయి. ఈ కోట్లాను కోట్ల ఈ పక్షులు కానీ జీవరాశులన్నీ కూడా వాడులో దాయబడినటువంటి వాటిని బట్టి వచ్చినాయి అండి. ఇవన్నాడు ఇక ఎప్పుడు కూడా జలప్రాయాలతో నాశనం వచ్చింది. మంచిదే కదా అండి. మరొకటి నాశనం, దేవుడు జలప్రాయాలు నాశనం చేయన్నాడు కదా, ఇంకా మళ్ళీ జలప్రాయం రాదు కదా. కానీ జలప్రాయం ద్వారా కాదు, మరొక ప్రళయం ద్వారా నాశనం చేస్తుందని దేవుడు చెప్పాడు. ఏంటో తెలుసు, అది అగ్ని కొరకు నిలువ చేయబడిందంట ఈ భూమి. చదువుతారు ఒకసారి పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఏమంటే దొంగ ఎందుకు పోల్చడం వచ్చింది? ప్రభు యొక్క రాకడట, ప్రభు వచ్చే సమయం అంటే దొంగతో పోల్చుతాడు. కారణం తెలుసా మీకు? దొంగతనం చేయడానికి చెప్పినాడు. వాడు ఎప్పుడు పొత్తుగా ఉంటారా, ఎప్పుడు మెలకుగా ఉండరా, ఆ టైం చూసుకొని దొంగ వస్తాడు. అంటే ప్రభు వచ్చే సమయం పిల్లలా, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మెలకుగా ఉన్నాడు అంతే. రెండవదిగా దొంగ వచ్చినప్పుడు పనికి మన వాటిని, మనకు ఉపయోగమైన వాటిని తీసుకెళ్ళడానికి రాడు. విలువైనటువంటి వజ్రాలని, విలువైన ముత్యాలు, విలువైన బంగారాన్ని, విలువైన వాటిని దోచుకుని వెళ్ళడం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చు, నెలకు ఒకసారి వచ్చు, ఆశ్రయించి వెళ్ళిపోతే అలాంటి వర్క్ వస్తుంది కాదు ప్రభు వచ్చేది. ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి లోక సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా ప్రార్థనలో వాక్యములు ఎవరు ఎదుగుతూ ఉంటారు, ప్రభు రాత్రి కొరకు ఎవరు కనిపెట్టుకుని ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విలువైన వ్యక్తుల కోసమే ప్రభు వారు వస్తున్నాడండి. అందుకే దొంగ వచ్చినట్లు వచ్చును అన్నాడు అక్కడ. చదవండి. మహాధ్వనితో రవులుకొని పంచభూతములు బిక్కటమైన వేగముతో లయమైపోవు, భూమియు దాని మీద ఉన్న కృత్సములన్నీ కాలిపోవును. చూస్తారు, అలా కాలిపోవటానికి కావలసిన అనుభవములు ప్రతి దేశం దగ్గర ఉన్నాయనే సంగతి మీకు తెలుసు. ఈరోజు ఇదే సీక్రెట్ గా తయారు చేస్తారు. ఇదే అమెరికా దగ్గర ఉన్నాయి ఆ బాంబులు, ఇండియా దగ్గర ఉన్నాయి ఆ బాంబులు, రష్యా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. ఒక దేశం ఒకటి ఇలా ముందుకు వస్తామంటే, యుద్ధానికి వస్తామంటే ఆ బాంబులు వేస్తే వాడేస్తున్నా కదా, ఇతనేస్తే అతనేస్తే ఒకసారి ఊహించండి మీరు ఆ దృశ్యం. ఏమవుతుంది? భూమి మనుషుల యొక్క మనుగడ ఏమవుతుంది ఒకసారి ఊహించండి. మొట్టమొదటిగా ఈ అణుబాంబులు ఎవరు వేయించడో తెలుసా? హిరోషిమా, నాగసాకి, జపాన్ మీద అమెరికా ఉపయోగించారు. ఇప్పటికీ కూడా అక్కడట అంగవైకల్యం గల వారిపోతున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు వేసిన స్థలంలో ఏమి పడదు. అంత రేడియేషన్ కలిగినటువంటి బాంబులు, అలాంటివి కొన్ని వేల శక్తివంతమైన బాంబులు ఈ రోజున కలిగి ఉన్నారు మనుషులు. దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయించినటువంటి మాట ఈ రోజున కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఈ దృశ్యం భూమియు దాని మీద వృక్షములన్నీ కూడా
కాలిపోను. ఇది ఆదాము త్వరగా దేవుడు ఆ రోజున అన్నాడు, ఆదామా నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఇదిగో నా ఆజ్ఞలు మీరు కాబట్టి నీ నిమిత్తం నేల శపించబడిందని చెప్పాను. ఇది మన నివాసము చేయటానికి ఇక్కడ యోగ్యమైనదిగా లేదు. ఇక భూమి అంత పాడైపోయింది. ఓ పాట చెప్పును, బాధ కలిగితే నీవుని ఏడుస్తామండి, కన్నీరు కారుస్తామండి, మన బాధ వ్యక్తం చేస్తామండి. మీకు తెలుసా సృష్టి ఏడుస్తున్న సంగతి మీకు ఎప్పుడైనా తెలుసా? సృష్టి ఏడుస్తుందండి, కానీ తన బాధ వ్యక్తం చేయట్లేదు. ఎక్కడున్నమాట బైబిల్లో అని ఆలోచన చేస్తే రోగినికి రాసిన పత్రిక 8వ అధ్యాయం వెళ్దాం. ఒకసారి 22 వచ్చిన భాగానికి ఒకసారి రండి. మొదటిగా 19 చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. చూసారా ఎంత అద్భుతమైన వాక్యం చూస్తే, సృష్టి యావత్తు మన చదువు అదే మాటని, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు. దేనికోసం కనిపెడుతుందో తెలుసా? ఈ సృష్టి అంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీద మొదటిగా రండి అంటాడు ప్రభు, పిలుస్తాడే. ఉన్న పాలైనా మనం ఏమవుతుందంటే అర్థం. ఇది అదృశ్యమైన రాకడ. ఈ రాకడలో దేవుడు ఎవరికి చెప్పడు. ఆ ఎత్తబడే దేవుని కుమారులు ఎత్తబడే సమయం కోసం అంటారా సృష్టి అంతా కూడా తేరి చూస్తూ కనిపెడుతుంటారు. ఈ సంగతి ప్రపంచానికి తెలియదు, ఎవరికి తెలియదు. ఈ సంగతి ఒక్క క్రైస్తవుడికి మాత్రమే తెలుసు. ఎందుకు కనిపెడుతుందంటే అది నాశనానికి లోనైపోయింది. మేము ఖచ్చితంగా మా సృష్టి అంతా కూడా నాశనం అయిపోయే వాటిని మనుషులు కలిగి ఉన్నాడు. ఇంకా ఎందుకు ఇలా ఉన్నది అంటే దేవుని కుమారుల కోసమే ఇంకా ఈ విధంగా ఉంది. ఆ దేవుని కుమారులు వెళ్ళిపోతే సృష్టి అంతా కూడా కాలిపోతుంది అనే సంగతి సృష్టికి తెలిసింది. కానీ దేవుని పోలికలో సృష్టించబడిన మనుష్యుడికి ఇది ఏమి పడట్లేదు, తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు, చదవడానికి ఇష్టపడట్లేదు. తర్వాత చదవమ్మా. నాశనములకు లోనై చదువు. చదువా. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవేదన పడుచున్నదని. ఏం పడుతుందట? ఒక స్త్రీ, గర్భిణీ స్త్రీ బిడ్డను కనడానికి ప్రసవేదన పడుతున్నట్టు అందరికీ తెలుస్తుంది. అలాగే ప్రసవేదన అంట సృష్టి పడుతున్న సంగతి మీకు తెలుస్తుంది. అంటే సృష్టికి అర్థమైపోయింది క్రీస్తు రాకడ కోసమే. మానవుడికి అర్థం కాలేదు, మానవుడు అర్థం చేసుకోవట్లేదు. దేవుని యొక్క రాకడ ఎంత విచారకరమైన సంగతి ఉన్నది. దేవుని పిల్లలు అంటే ఈ సృష్టి అంతా కూడా నాశనం కాబోతా ఉంది. ఈ సృష్టికి బదులుగా ఆ స్థానంలో మరి యొక్క నూతన సృష్టి రాబోతూ ఉంది. చదువుతాం ఒకసారి బైబిల్లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ప్రారంభవచ్చిన చదువుతారా? క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిని చూచితిని.
ఎవరుంటారో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మీద అంటే ఈ మనుషులు ఉండరు, పాత మనుషులు ఉండరు, పాపంతో నిండిపోయిన మనుషులు ఉండరు, చెడుతనంతో నిండిపోయిన మనుషులు ఉండరు, ఊహంతో చెడిపోయింది ఎవరు ఉండరు. ఆ సృష్టిలో ఎవరుంటారంటే ఆ నూతన సృష్టిలో నూతన వ్యక్తులే ఉంటారు. ఎవరు నూతన వ్యక్తులు? 2 కొరింథీ 5:17 చదివితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న వారే ఆ నూతన సృష్టిలో ఉంటారు. సోదరి సోదరుడా, నువ్వు సిద్ధమేనా ఆ నూతన సృష్టిలో ఉండటానికి? ఆ నూతన సృష్టిలో వెళ్ళటానికి నువ్వు సిద్ధమేనా? ఆ నూతన సృష్టి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? దీనికోసం కాదు నేను ఎదురు చూడవలసింది. ఇదంతా నాశనం పొందని దేవుడు చెప్తున్నాడు. ఇది కాదు మనం ఎదురు చూడవలసింది. దీని మీద కాదు మనం ప్లాన్ చేయవలసిందే. ఇది కాదు ప్లాన్. నూతన సృష్టిలోకి ప్లాన్ చేయండి. ఆ నూతన సృష్టిలోని ఒక్కడిని వెళ్ళడానికి ఇష్టపడలేదు ప్రభువా. ఆ నూతన సృష్టిలోనికి నాతో పాటు కొంతమంది వ్యక్తులని తీసుకొస్తాను ప్రభువా. మరి కొంతమంది వ్యక్తులను తీసుకురావాలంటే వారికి మనం చెప్పగలుగుతున్నావా? ఇప్పుడు సువార్తను వారికి చెప్పగలుగుతున్నావా? సాక్ష్యాన్ని ప్రభు గురించి నువ్వు చెప్పకపోతే ఇంకా చెప్తారు వాళ్ళకి. అందుకని ఆ నూతన సృష్టిలోనికి నువ్వు ఒక్కదానివి కాదు వెళ్ళేది, నీతో పాటు అనేకులను తీసుకుని రావాలి. అంటే ఆ వ్యక్తుల కోసం మొదటిగా నువ్వు ప్రార్థన చేయి. కొత్తగా రక్షించబడి ప్రభు ఎదుగుతున్న ఒక యవనస్తుడు ఆశపడుతున్నాడు దేవుని పని చేయాలి. ఎలా చేస్తాడు? దైవజనుడికి అడుగుతున్నాడు, దైవజనుడా నాకు ఏదైనా పని ఇస్తారో అని అడిగాడు. ఓకే, ఎక్కడుంటున్నావు? పలానా ఊర్లో పలానా ఏరియాలో ఉంటున్నా. ఆ ఏరియాలో బాగా చెప్పిన ఎవరైనా వ్యక్తున్నారా అని అడిగాడు దైవజనుడు. అయితే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పు అన్నాడు. ఆయనతో మాట్లాడాలి ప్రభు గురించి అన్నాడు. ఎవరు కూడా ఆ తప్పితే ఏదైనా ఇవ్వండి, అది నేను చేయలేదండి అన్నాడు. ఓకే, ఏ వ్యక్తి కోసం నేను సాక్ష్యం చెప్తున్నాను, సువార్త చెప్తున్నాను, ఆ వ్యక్తి కోసం నీవు మానక దినానికి 2 పర్యాయాలు నీవు ప్రార్థన చేస్తావని నాకు మాటిస్తావని అడిగాడు. చెప్పడానికి వీలేదు, వ్యక్తితో మాట్లాడడానికి వీలేదు. ఆ వ్యక్తి కోసమే దినానికి 2 సార్లు ప్రార్థన చేస్తా, నాకు బాగు చేయాలి, తప్పుగా చేస్తాను. ఓకే, వీళ్ళ మోకరించి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం మొదలయ్యాడు. ప్రార్థిస్తున్న కొలది తనలో భారం కలుగుతుంది. ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళి చెప్పాలి. ప్రార్థిస్తున్న కొలది భారం కలుగుతుంది. మరి సేవకుడితో చెప్పాడు కదా ఏం మాట్లాడడానికి వీలేదని. కొన్ని దినాల తర్వాత దైవజనుడికి వెళ్ళాడు. అయ్యా, మీకు ఇచ్చినటువంటి మాట వాగ్దానం తీసుకొస్తాను. ఏం లేదు, దేవుని యొక్క ఆత్మను ప్రేరేపిస్తూ ఉంది ఆ వ్యక్తితో మాట్లాడాలన్నా. వెరీకు వెళ్ళు. ఆ వ్యక్తితో మాట్లాడాడు, స్వార్థ ప్రకటించాడు. ప్రభుత్వంతో ఆ వ్యక్తి కూడా సహోదరుడు. మన ఒక్కరినే ఎదుర్కోవడానికి లేదు ప్రభువుని రాకడాలు. ప్రియులారా, నీ జీవితం ఎప్పుడు ఆరిపోదో తెలియదండి. నువ్వు వెలిగించబడ్డావు క్యాండిల్, ఎప్పుడు ఈ వెలుగు ఆరిపోదో తెలియదు. ఆ వెలుగు ఆరిపోకపోయిపోయి ఆ వెలుగు కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? క్యాండిల్ ఉందండి, క్యాండిల్ అయిపోతుందండి, ఆరిపోతుంది. అది ఇదే వెలుగు ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకో క్యాండిల్ కంటిన్యూ వెలిగించాలి. అప్పుడు అది ఆ వెలిగినవుతుంది కంటిన్యూ. నేనంటాను, మన మరణదని వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మారిపోతుందో తెలియదు. ఆరిపోకమునిపై క్యాండిల్ ఆరిపోకమునిపై
మరొక క్యాంటీని వెలిగించగలవు, మరొక జీవితాన్ని వెలిగించగలవు. పిల్లలు ఆ ఒకటి ఒక వ్యక్తిని వెలిగించగలిగితే ఆ వ్యక్తి 10 మందిని వెలిగిస్తాడు, ఆ వ్యక్తి 100 మందిని వెలిగిస్తాడు. ఇలా ఆ వెలుగు కొనసాగుతలేము ప్రభు యొక్క రాకడలో. దాని యొక్క కోరిక చూడండి, యెహోవా యందు ఒక వరపడింది. సొలొమోను నీకేం కావాలో కోరుకో అంటే సొలొమోను ఏం కోరుకున్నాడు? జ్ఞానం వృద్ధిపోవాలి, శత్రువులు కాపాడగల, ఈశ్వరీయపడగల, దీర్ఘాయువు అడగాల. అసలు యాక్చువల్గా రాజుగా కావాల్సిన అవి కావాలి, ఆయనకి కావలసిన వాటిని అడగదా. ఏది అడిగాడంటే, నేను బాలుడనయ్యా, నాకు జ్ఞానం పొదుగుందయ్యా, ఈ ప్రజలను ఈ విశాల దేశాన్ని రాజ్యం పరిపాలించడానికి, న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం చాలు, జ్ఞానం తెచ్చేస్తాను, జ్ఞానం అనుకరించాడు. నీకు నాకు అడుగుతావు కదా, కాబట్టి సొలొమోనా ఐశ్వర్యం అడగలేదు నీవు, గిరికాయలు అడగలేదు నీవు, శత్రువుల ప్రాణం అడగలేదు నీవు, ఏది అడగల, అడగిన వాటిని కూడా నేను ఎక్కిస్తున్నాను. అడగిన వాటిని కూడా చెప్పండి. ఈ దినాన్ని మనకి తిండి లేకపోతే ఈ దినాన్ని దేవుడు మనకి ఇవ్వడు. ఈ దినాన్ని ఇచ్చాడండి ఆల్రెడీగా. మనం బ్రతకడానికి అన్ని వనరులు దేవుడు ఇచ్చే మరొక దినాన్ని మనకి ఇచ్చి, ఆ వనరులు ఏమి లేకపోతే ఈ దినం దేవుడు మనకి ఇవ్వడు. ఆ నెత్తులోనే చచ్చిపోతాం. వాటి గురించి మనము ప్రభు నాకు కానీ ఎక్కడ అడిగేవాళ్ళు కానీ చెప్పండి. ఇక అది అర్థం కావాలంటే హాస్పిటల్ కాకపోతే, లేకుంటే ఊపిరి తీసుకునే పరిస్థితులు వెళ్ళిపోతే అప్పుడే అర్థం అవుతారు. గాలి యొక్క ప్రాముఖ్యత అప్పటికి అర్థమవుతుంది. ఆక్సిజన్ ఎప్పుడైనా ఊహించవాలి. ఒక గంట నీకు ఆక్సిజన్ పెడితే ఎంత వసూలు చేస్తాడో తెలుసా? హాస్పిటల్లో ఎంత ధనాన్ని వసూలు చేస్తాడో తెలుసా? అలా నేను దీన్ని పుట్టినది మొదలుకుంటున్నాయి. ఎన్ని సంవత్సరాలుగా దేవుడు ఇచ్చిన ఆక్సిజన్ పీల్చుకుంటున్నవే, ఆయన చేస్తున్న కార్యానికి ఎప్పుడైనా థ్యాంక్స్ తగ్గించడం చెల్లించు. ఏమిస్తున్నా నీవు? ఇచ్చిన ఆక్సిజన్కి నువ్వు అడగకుండా ఆక్సిజన్ ఇస్తున్నాడు. అవునా? అది అడగకుండా కానీ తిండి అవ్వట్లేదా? అడగకుండా కానీ బట్టలు ఇవ్వట్లేదా? ఏమని పిల్లలు అన్ని అడిగి తెలుస్తున్నాడు దేవుడు? లేదు లేదు లేదు, అడిగితేనే ఉంటుంది. నేను నాకు 3 పిల్లలు ఇచ్చి పెళ్ళైన తర్వాత ప్రభు 3 పిల్లలు అని ఎప్పుడు మనం ఉంటారు. 3 పిల్లలు కూడా ఎప్పుడు అడగలేదు ప్రాంతం చేయలేదు. అసలు అది అర్థం చెప్తారు. మేము చేయకుండా ఇచ్చాడా లేదా పిల్లలు ఏ టైంలో ఇవ్వాలో ఆ టైం. మా పరిమళకు మా ఐశ్వర్యకును ఇంచుమించుగా 6 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత డాక్టర్ ఉండదు. కాన్పు చాలా ప్రమాదమైంది. ఇది ఏమైనా కాన్పు అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ మాత్రం చేస్తున్నాను, నువ్వు దొరికిపోతావు. ఎగ్జాక్ట్లీగా డాక్టర్ ఏం చెప్పింది అదే జరిగింది. చాలాసార్లు కూడా డాక్టర్ గారు మాటలు కూడా నిర్లక్ష్య పెడుతుంది. దేవుడికి కొన్ని మనం కూరలు తెచ్చుకుంటాం తెలుసా? తెలుసు, కొన్ని మనం కూరలు తెచ్చుకుంటాం. కొన్ని ప్రియులారా దేవుని కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనం వీటి కోసం అక్కర్లతో రక్షణ పొందాలి. వారి కోసం అడుగుతారు. అవసరమైతే కొంతమంది గర్విష్ఠుల్ని, కఠినమైన వ్యక్తుల కోసం ఏదో ప్రార్థన చేస్తానంటే, అవసరమైతే ప్రభు వర్తిస్తారు. నరకం చూపించాలి, ఆ వ్యక్తికి రాజ్యానికి వచ్చినట్లుగా వచ్చేది ప్రభు అంటే అదే కదా. కాస్త ఒక్కసారి నరకాగ్నికి వచ్చేట్టు చూస్తే ఇంక మరలా పాపం చేయడానికి ఇష్టపడతాడు. అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 2007 సంవత్సరంలో 2007లో రిమ్స్ జరిగినప్పుడు
గొంతుకుల రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ విరిగిన ఎముకలు ఒకదానికి ఒకటి రాపిడ్ అవుతున్నప్పుడు మీరు తీర్చగలరా దాని పరిస్థితి, దాని ప్రభావం నాకేం తెలుసు. అందుకని నా జీవితం అంతట్లో నేను ఎప్పుడూ సంఘటన మర్చిపోలేదు. ఆ జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా ఏమవుతామో తెలుసా, మరింత దగ్గరికి వస్తాం దేవునికి. అలాంటి వచ్చేది తెలియదు కదా, ఇంకా ఏమవుతాం, గర్వించి ఇంకా దూరం అయిపోయి ఒక్కసారి వెళ్తాం నరకాలకి. అలా గర్వించి అహంకారంతో బాగా పుష్టిగా నరకాగ్నికి వెళ్ళే కంటే ఏదో ఒక టైంలో జీవితకాలంలో ఒక్కసారి ఆ నరకం రుచి చూసైనా మార్పు చెంది దేవునికి రాజ్యంలో వెళ్ళటం అది ఎంత భాగ్యం అండి, అది ఎంత భాగ్యం అని నేను దావీదు ఏమి లేదు, ఒక అరముడు తిండి గురించి అడగట్లేదు, రాజ్యంగా కూడా అడగట్లేదు, ఏది భౌతికంగా ఏది కోరుకోవట్లేదు. తనకు నా కోరిక 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ 3 విషయాలు అంటే, పిల్లరా ఆ మాట మరొకసారిగా క్లోజ్ చేస్తాను. ఆ మాట ఒకసారి చదవచ్చు. 27:4 కీర్తన 27:4 అది మర్చిపోయినప్పుడే. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. ఏంట వరము? ఏంటది అడుగుతున్నాడు దావీదు? ఏంటి వెతుకుతున్నాడు దావీదు అంటే, ఇదిగో 3 విషయాలు ఉన్నాయి. యెహోవా యొక్క ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, దేవుని ధ్యానం చేయటానికి నా జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో నేను నివసింపగోరుచున్నాను. సోదరి ఒక ఆదివారం సరిపోదు ఈ ఆత్మీయ జీవితానికి. ఈ ఆదివారమైన వాక్యము మరలా ఆదివారం వచ్చేసరికల్లా ఈ వారం అంతా పోషించబడటానికి సరిపోదు ఈ వాక్యం. అలా సరిపోయి ఉంటే దేవుడు మన్నను ఒకరోజు కురిపించి, ఒరే తృప్తిగా పట్టుకెళ్ళి తినండిరా, కడుపు నిండా తినండిరా, మళ్ళా వారం వరకు కూడా కుదరదు నీకు, కొరవదు మన్నా అని దేవుడు చెప్పింది. దేవుడు అన్నాడు, ఏ పూట కాకపోతే ఏ దినానికి ఆ దినం ఏం చేస్తారంటే, పడినటువంటి మన్నను మీరు తెచ్చుకొని రొట్టెలు చేసుకొని లేకుంటే పెన మీద కాల్చుకొని మీరు తినండి. ఏ దినానికి ఆ దినమే తాసిన మన్న మీకు కురుస్తుంది, మీరు వెళ్ళి దాన్ని తెచ్చుకొని దంచో ఇసురో రొట్టెలు కాల్చుకుని ఎత్తారండి అన్నాడు దేవుడు. కానీ మన్నా తిన్నా చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. పరలోకం నుంచి వచ్చిన జీవాహారం ఎన్ని, దీన్ని తిన్నవాడు ఎప్పటికీ చనిపోయాడు. దీనికోసం ఎంత టైం కేటాయిస్తున్నారు, దీనికోసం నువ్వు ఎంత ధనాన్ని చెల్లిస్తున్నావు. డైలీ చదువుతున్న వాక్యాన్ని, ధ్యానం చేస్తున్న వాక్యం నీ జీవితంలో ఒకటైపోయిందా? తిన్న ఆహారం ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? మన శరీరంలో కలిసిపోదు, గట్టిగా మారిపోదు, జీవంగా మారిపోదు. అట్లయితే ఈ వాక్యం నీతో జీవంగా మార్చుకుంటున్నా. ఒక మాట చెప్పాలంటే, దీంతో జీవిస్తున్నావా, ఈ దీనితో జీవిస్తున్నావా? నా ప్రశ్న. నువ్వు ఆత్మీయంగా భౌతికంగా జీవించగలిగిన శక్తి ఇందులో ఉంది. ఆ శక్తిని పొందుకుని జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివసింపవచ్చు. ఇదే దావీదుకున్న ఆశ, ఇదే దావీదు నీకు ఏమైనా కోరిక ఉందంటే ఉంది, ఆయన సన్నిధిలోనే ఉండాలని కోరుకుందంట. చాలా మంది భార్యలు ఉన్నా, చాలా మంది బిడ్డలు ఉన్నా, ఇంటి నుండి ఐశ్వర్యం ఉన్నా, విస్తారమైన భూములున్న సంపద ఉన్నా, దావీదు నీకు కోరిక ఏంటి అంటే
ఏమి కాదయ్యా, ఆయన మందిరంలో ఉండాలనుకుంటున్నాను. నేనే కాదు, నాకున్న కోరిక ఏంటంటే నీ సన్నిధిని నిత్యము నా కుటుంబము ఉన్నట్లుగా దీవించుకుంటాను. సరే, ఇది దావీదుకున్న ఒకే ఒక కోరిక. ఆ మాట ఒకసారి చదివితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం లాస్ట్ తొందరగా ఒక్కసారి దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నిత్యము. ఇక్కడ ఏమంటాడు? నా జీవితకాలం అంతా నేను ఆయన మందిరంలో నివసింపకూడుతున్నాను అంటాడు. మొదటి ఆప్షన్ ఇది. 2వ ఆప్షన్ ఏంటో తెలుసా? నేనే కదయ్యా, నా కుటుంబంతా కూడా ఆయన సన్నిధిలో ఉండినట్లుగా, ఈ సన్నిధిని ఉండినట్లుగా ఆశీర్వదించు. ఇల్లు ఉంది, అది ఆశీర్వాదం అనుకుంటున్నా. ఏసీ ఉంది, ఆశీర్వాదం అనుకుంటున్నా. బండి ఉంది, ఆశీర్వాదం అనుకుంటున్నా. ఇంకా నీకు రక్షణ పొందలేదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది ఎక్కడ ఆశీర్వాదం ఉంటుంది? కానీ కాదు, నీ కుటుంబంతో రక్షించబడ్డారా? ఈ పాలంగా ముఖం వచ్చి కుటుంబంతో కూడా మృతి చెందిన మేమందరం పర్వ ప్రాంతంలో ఆనందంలో ఉంటామని చక్కగలిగిన ఆశీర్వాదాన్ని నువ్వు కలిగి ఉంటే అది నిజమైన ఆశీర్వాదం. అదే దావీదు నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించని కోరుకుంటాను. నీ కోరిక ఏంటి? నువ్వు దేని మీద కోరుకుంటున్నావు? దేని మీద ఆశపడుతున్నావు? నీ కుమారుడు రక్షణ పొందకపోతే వాడు రక్షణ కొరకు ఎంత సమయం ప్రార్థిస్తున్నావు? ఒక్కసారి ఫాస్టింగ్ ఉన్నావా? నీ కుమార్తె రక్షణ పొందకపోతే ఆ బిడ్డ కోసం ఫాస్టింగ్ ఉన్నావా? దేవుని బిడ్డ, నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేయకపోతే సమానంగా వారు ఉండకపోతే ఎక్కడికి వెళ్తారు? నరక ముందు ఎన్నిసార్లు విన్నావు? నేను మరి నరకానికి వెళ్ళిపోవలసిందేనా? లేదు, అలా పోగొట్టుకోవడం ఇష్టపడలేదు. ఉపవాసం ఉంటాను, ఆస్తికి ఉండి వారిని సాతాను బంధకాల నుంచి రక్షించుకుంటాను. ఈ పోరాటం తీసుకుంటాను. అలా పట్టుదలగా ప్రార్థించడానికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అతి బాలని పరిశుద్ధాత్మ నీలో నాకు కలిగించాలని నేను కోరుతూ ఇలా మాట్లాడుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని అందరి వ్యక్తులు దీవించి ఆస్వాదించి పలుపరిచేయడం తలలో వచ్చిన